డైరెక్టర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పైసలు పెడతోళ్ళు మొత్తం వాళ్ళే ఉండేది. ఏడనో ఒకళ్ళు మనోళ్ళు కనబడితే మా ఎక్కువ. కళకు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా ఉండదు. అందరు కళామ తల్లి ముద్దు బిడ్డలే అంటారు కానీ ఛాన్సులు ఇచ్చే కాడ లెక్కే అలాగుంటది. మన రాష్ట్రం మనకైనాక జరంత మారినా సినిమా కంపెనీల పెత్తనం అయితే వాళ్ళదే ఇంకాగినా. తెలంగాణ కళాకారుల పేరు మీద అవార్డులు ఇస్తున్నందుకు సర్కార్కు శనార్థు చెప్పిండ్రు మన యాక్టర్లు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ను పెద్ద సుట్టం లెక్క పిలుచుకున్నారు. రాష్ట్రం కోసం తగ్గఫరు కొట్లాడినందుకు మొదలు సార్కు సన్మానం చేసిండ్రు. గిట్లా సినిమా కంపెనీల మన యాక్టర్లను తక్కువ చేసి చూస్తుండ్రని బాధపడ్డారు. 33 తెలంగాణ జిల్లాకు ప్రభుత్వమే థియేటర్ కట్టాలి, 50 రూపాయల టికెట్ పెట్టాలి. తెలంగాణ వచ్చినాక సినిమాలకు అవార్డులు ఇచ్చుడు ఆపేస్తే కాంగ్రెస్ సర్కార్ మళ్ళా వంచబోతోంది. గద్దరన్న పేరు మీదే కాదు, తెలంగాణలో పుట్టి హిందీ సినిమాలకు తోపు యాక్టర్ అయిన పైడి జయరాజ్, మన కత్తి కాంతారావు సార్ల పేరుతోనికిన అవార్డులు ఇవ్వబోతున్నారు. తెలంగాణ భాష అంటే ఏదో ఎగదాలి చేసేవారు, కానీ అదే భాషను మనం ఇప్పుడు ఈ రోజు అన్ని సినిమాలలో అందరూ కూడా భయపడకుండా మన తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుకుంటుంటాము. అట్లనే తెలంగాణ రాష్ట్రం గురించి యాస, భాష, పండుగలు, పబ్బాల గురించి తనలాడినందుకు మన V6 ను తారీఫ్ చేసిండ్రు సినిమా కళాకారులు. తెలంగాణ ఈ రోజు ఎన్ని కళారూపాలు, ఎన్ని జానపద రూపాలు వచ్చిందంటే ఓన్లీ V6 కాదమ్మా. నాకు వేరే దాంట్లో వేరే ఆల్టర్నేటివ్ లేదే.